ఆలపాటి కేశవరావు ఆహార పదార్థాలు ఎవరు కూడా ఉపయోగించండి. ఏ పదార్థాలు కూడా ఉపయోగించండి. రసమా సాంబార్ టాటా రసమా రసమా ప్రజలందరూ కూడా మనది ఆహార పదార్థాలు ఎవరు కూడా వృధా చేయొచ్చు. ఏ పదార్థాలు కూడా వృధా చేయకూడదు. ఎక్కువ వచ్చేది జనం ఫుల్గా ఉంది. అయిందా ప్రజలు
సదా ధ్యానం కూడా విద్యార్థులు ఓం నమో సాయినాథాయ నమః. మన చిలకలూరిపేట పట్టణంలోని నర్సరావుపేట రోడ్డులో గల శ్రీ సాయినగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని మందిరంలో 2018వ సంవత్సరం ఆగస్టు 30వ తారీఖున శ్రీ 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 అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు గారు వారి యొక్క శిష్య బృందంచే షిరిడి సాయినాథుని యొక్క విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఆ ప్రతిష్ట జరిగిన ధర్మల అప్పటి నుంచి ప్రతి గురువారం కూడా సుమారుగా 1000 నుంచి 1200 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. షిరిడి సాయినాథుని యొక్క అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఒక కరోనా రోజుల్లో పోలీస్ వారి యొక్క నిబంధనలకు అనుసరించి మేము అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిలుపుదల. ఆ తర్వాత పోలీసు వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి మళ్ళా కూడా ప్రతి గురువారం 1000 నుంచి 1200 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాం. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలకు, ఆ అన్నప్రసాద కార్యక్రమానికి ఇచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి భక్తులకు అందరికీ కూడా ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ షిరిడి సాయినాథుని యొక్క ఆశీస్సులతో ముందు దినదినాభివృద్ధి చెంది ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బాగా డెవలప్ అయ్యి ఇంకా అక్కడ స్వామివారి యొక్క కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా జరిపించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా షిరిడి సాయినాథుని మందిరంలో ఉన్నటువంటి గోశాలలో ఇప్పటికీ 30 గోవులు ఉన్నాయి. ఈ 30 గోవుల యొక్క గోసేవ కూడా మేము చేస్తున్నాం. అదేవిధంగా సుమారు 2 సంవత్సరాల క్రితం మధ్య నాగభూషణం గారు మరియు వారి కుటుంబ సభ్యులచే గాయత్రి పరివార్చే గాయత్రి స్తూపాన్ని కోటి గాయత్రి మంత్ర లిఖిత స్థాపితం చేయటం కోసం స్తూపాన్ని ఏర్పాటు చేశాం. మొదటి సంవత్సరం వారు పెట్టిన తర్వాత మొదటి సంవత్సరం 37 లక్షల ప్రతులను దాంట్లో పెట్టాం. పోయిన సంవత్సరం నవరాత్రి సందర్భంగా మూలా నక్షత్రం రోజు గాయత్రి హోమములు చేసి మధ్య నాగభూషణం గారు మరియు గాయత్రి పరివారు కలిసి దాంట్లో ఇంకొక 20 లక్షల వ్రాతప్రతుల్ని నిక్షిప్తం చేశారు. టోటల్గా ఇప్పటికీ 57 లక్షల గాయత్రి మంత్ర లిఖిత పుస్తకములను నిక్షిప్తం చేయజరిగింది. ఇంకా ఒక 50 లక్షల వరకు దాంట్లో నిక్షిప్తం చేయడానికి అవకాశం ఉంచాం. వారి యొక్క టార్గెట్ కోటి గాయత్రి మంత్ర వ్రాత ప్రతులను దాంట్లో పెట్టడానికి వారు నిర్దేశించి ఉన్నారు. దానికి అనుగుణంగానే గాయత్రి స్తూపం అనేటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. ఇదే విధంగా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద, మా మీద, మనందరి మీద ఉండాలని, తదనుగుణంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ వారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ నెలలో వచ్చేటువంటి ఆషాఢ గురు పౌర్ణమి ఆ సందర్భముగా స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తజనం ఇచ్చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులై
తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోరుచున్నాం. అదేవిధంగా సాయి భక్తులకు మరొక మనవి, వచ్చే నెల అనగా ఆగస్టు నెల 23వ తారీఖున శ్రావణ బహుళ చతుర్థి రోజు స్వామివారి యొక్క వార్షికోత్సవం జరుగుతుంది, 6వ వార్షికోత్సవం. ఆ సందర్భంగా స్వామివారి వార్షికోత్సవం సందర్భంగా మేము ఆవు పాలతో సహస్ర కలశాభిషేకం చేయాలనే ఒక ఆలోచన ప్రస్తుతానికి చేశాం. కాబట్టి భక్తజనులు ఆ యొక్క సహస్ర కలశాభిషేకంలో పాల్గొని వారు స్వయంగా గోపాలతో స్వామివారికి ఆ రోజు అభిషేకం చేసుకునే అవకాశాన్ని ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ కల్పిస్తున్నది. కనుక సాయి భక్తులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని వారి స్వహస్తాలతో స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని, తదనుగుణంగా స్వామివారి యొక్క సేవ చేసుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఓం నమో సాయినాథాయ నమః. సద్గురు సాయినాథాయ నమః.